సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాదయాత్ర చేస్తూ సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్నామని ఓల్డ్బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. ఓల్డ్బోయినపల్లి హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు 45 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించారు. ఆర్ఆర్ టౌన్షిప్ కాలనీలో జీహెచ్ఎంసీ అధికారితో కలిసి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పాదయాత్ర చేస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హాలు, సీసీ రోడ్లు, ఎలక్ట్రిక్ కేబుల్, శానిటైజేషన్ సమస్యలను స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని తెలిపారు. డివిజన్లో ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ ఆశా, వాటర్ వర్క్స్ మేనేజర్ తేజ, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కర్రె జంగయ్య, రాజు యాదవ్, బుర్రి యాదగిరి, గణేష్ చారి, ఆర్ఆర్ టౌన్షిప్ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాసచారి, సెక్రటరీ హరి, ప్రవీణ్ యాదవ్, ప్రసాద్, ఆనంద్, సంతోష్, గణేష్, రాజగోపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, భాగ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి సహకారంతో దీనికి ఒక 40 లక్షలు ఫండ్ చేయడం జరిగింది. కొద్దిగా ఇన్కంప్లీట్ అన్నీ కూడా వర్క్ తక్షణమే కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యలో 1.5 years అని ఫండ్స్ లేకుండే ఇప్పుడు ఒక 40 lakhs ఏదైతే ఇంకా పెండింగ్ ఉన్న గేటు, కొద్దిగా వాష్రూమ్స్, తర్వాత కొద్దిగా డ్రైనేజ్, తర్వాత సీసీ రోడ్డు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాయి. కొద్దిగా కాంపౌండ్ వాల్ కూడా రేజ్ చేయమన్నాం. దాంట్లో కూడా అందరూ తాగి దిగకుండా కంప్లీట్ చేయమని చెప్పారు. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నామంటే ఈ గ్రేవ్యార్డ్స్ అన్నీ కంప్లీట్ అయినాక బస్తీ కమిటీలు అన్నీ వేసి వాళ్ళ ఎవరైతే బస్తీ కమిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళ బాధ్యతతోనే ఒక అప్పచెప్పి అక్కడ కట్టెలు కానీ వాళ్ళకి మొత్తం సంబంధించిన దానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తే అక్కడ నుంచి అన్ని జరుగుతాయని చూస్తున్నారు.